ద వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్ డినోట్స్. ఓకే, ఇక్కడ కంటైన్డ్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది వర్బ్ అనమాట. ఇది ఏం డినోట్ చేస్తుంది సెంటెన్స్లో, దేన్ని చూపిస్తుంది అని అంటారు. దేన్ని చూపిస్తుంది? ఆప్షన్ 1 యాక్షన్ చూపిస్తుందా, ఆప్షన్ 2 స్టేట్ ఆఫ్ బీయింగా, ఆప్షన్ 3 స్టేట్ ఆఫ్ పొజిషనా, ఆప్షన్ 4 ఇది ఎబిలిటీ అండి. ఓకే, నేను చెప్తున్నా ఎబిలిటీ చూపిస్తుందా. ఎబిలిటీ చూపించాలంటే అక్కడ కెన్ కానీ కుడ్ కానీ రావాలి, అవునా? సో ఆప్షన్ 4 రాంగ్ అనమాట, రైట్. యాక్షన్ చూపించాలంటే యాక్షన్ అంటే ఒక పని జరగాలి. బాక్స్ కంటైన్డ్ ఓల్డ్ బుక్స్, బాక్స్ లోపల ఓల్డ్ బుక్స్ ఉన్నాయి అని చెప్పేటప్పుడు బాక్స్ ఏమైనా పని చేస్తుందా? దెర్ ఇస్ నో సచ్ యాక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫస్ట్ in that sentence also. So there is no action. First option is wrong. First option మీరు రిమూవ్ చేయొచ్చు. ఆప్షన్ 2లో చూస్తే స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఇది స్థితి చూపించాలి, అవునా కదా, రైట్. ఇక్కడ బాక్స్ యొక్క స్థితి ఎలా ఉంది చెప్తున్నామా? బాక్స్ కూల్గా ఉంది, హాట్గా ఉంది, అలా ఏమైనా చెప్తున్నామా? లేదు. బాక్స్ లోపల ఉన్నాయి ఓల్డ్ బుక్స్, ఇది స్థితిని చూపించేది కూడా కాదు. సో వీఆర్ నాట్ షోయింగ్ స్టేట్ ఆల్సో. సో మనం ఈ స్టేట్మెంట్లో